హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ లైఫ్ అండ్ హ్యాపీ జర్నీ. హెల్దీగా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. హాయ్ గైస్, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈరోజు చాలా స్పెషల్ డే. మరి స్పెషల్ డేని మేము స్పెషల్గా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి పొద్దున్నే ఈరోజు మటన్కి వెళ్తున్నాను. మటన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు చెప్తాను. వింటే భారతం వినాలి, తింటే మా అన్నయ్య చేతితో చేసిన బిర్యానీనే తినాలి. అంత బాగుంటుందన్నమాట. మా కోసం మటన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాడు. మార్కెట్ నుంచి 5 కేజీల మటన్ తీసుకొచ్చాను. దాన్ని శుభ్రంగా కడిగి ఒక పాత్రలో తీసుకున్నాం. కడిగిన తర్వాత నీళ్ళు రాకుండా చక్కగా పిండుకోవాలి దాన్ని. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మసాలాలన్నీ ఒక్కొక్కటిగా మనం ఆ మటన్కి కలుపుకోవాలి. మరి మసాలాలు ఎంత తక్కువ ఉంటే మనం అంత ఎక్కువగా తినగలం. ఎందుకంటే మసాలాలు ఎక్కువ ఉంటే అది హెల్త్కే ప్రాబ్లం. కాబట్టి మసాలాలు తక్కువ ఉండేలా చూసుకోండి. మరి ముందే కొన్ని జీడిపప్పులు అలాగే ఉల్లిపాయలు చక్కగా కట్ చేసుకొని వాటిని నేతిలో వేయించుకోండి. వాటిని మనం బిర్యానీ మీద వేయాలన్నమాట. అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. 3 కర్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. ఉప్పు మనం ముక్కలకి పట్టిస్తాం, అలాగే రైస్లో కూడా వేస్తాం. కాబట్టి ఎక్కువ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు పసుపు వేసుకోవాలి. అలాగే కారం తగినంత, అంటే దగ్గర ఒక 1/2 కేజీ కారం అయితే మీకు పడుతుంది ఇందులో. ఎందుకంటే మేము 5 కేజీల రైసు 5 కేజీల మటన్ వేసాం కాబట్టి 1/2 కేజీ పట్టింది. ఒక 25 లవంగాలు, ఒక 20 యాలకులు, ఒక 20 దాల్చిన చెక్క ముక్కలు, ఒక గుప్పెడు రాతి పువ్వు కలుపుకోవాలి. 3 జాపత్రి కలుపుకోవాలి. 5 అనాస పువ్వులు కలుపుకోవాలి. 10 మొరటి మొగ్గలు కలుపుకోవాలి. ఒక చిన్న షాజీరా ప్యాకెట్, జాజికాయ సగం కలుపుకోవాలి. ఎక్కువ కలుపుకోవద్దు. ఎక్కువ కలుపుకుంటే అది చేదైపోతుంది. ఒక చిన్న ప్యాకెట్ పలావా కలుపుకోవాలి. ఒక 100 గ్రాముల ధనియాల పౌడర్ ప్యాకెట్, మనం నేతిలో వేయించుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక 2 గుప్పులు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, పుదీనా 2 పెద్ద కట్టలు చక్కగా కట్ చేసుకొని నీళ్ళు కలుపుకోవాలి. కొత్తిమీర కూడా 2 కట్టలు కావాలి. అన్ని మసాలాలు వేసిన తర్వాత ఇవి అన్నీ ముక్కకు పట్టే విధంగా చక్కగా చేతులతో అన్నిటినీ కలుపుకోవాలి. ఒక 1/2 డజను నిమ్మకాయలు చక్కగా పిండుకొని ఆ రసాన్ని ఈ మసాలా కలుపుకోవాలి. 10 పచ్చిమిరపకాయలు సగానికి కట్ చేసుకొని అందులో వేసేయాలి. ఒక 3 ఉల్లిపాయలు సన్నగా తరుగుకొని దీనిలో కలపాలి. ఒక 1/2 లీటర్ నెయ్యిని కరగబెట్టి ఆ కరగబెట్టిన నెయ్యిని ఈ మసాలా కలపాలి. అన్నిటినీ వేస్తున్నారు, నన్ను వేరా అని చెప్పని కరివేపాకు కూడా బాధపడుతుంది. అందుకని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా ఇందులో వేసేద్దాం. 1 కేజీ పెరుగు ఈ యొక్క మసాలాకి చక్కగా కలిపి ఆ పెరుగు అన్ని ముక్కలకి కలిసేలా మొత్తం చక్కగా కలపాలి. ఒక 5 టమాటాలు తీసుకొని వాటిని 4 ముక్కలుగా చేసుకొని ఆ ముక్కల్ని ఈ మసాలాకి కలుపుకోవాలి. మనం నేతిలో వేయించుకున్న జీడిపప్పుని ఈ మసాలా మీద వేయాలి. ఇలా కలుపుకున్న ఈ మసాలాని కనీసం ఒక గంట సేపు అయినా చక్కగా నానబెట్టాలన్నమాట. ఇప్పుడు మనం రైస్ ఉడికించడానికి ఒక పాత్రలో నీళ్ళు తీసుకొని ఆ పాత్రని స్టవ్ మీద పెట్టాం. మనం అందులో కొన్ని పలావాకులు వేసాం. ఈ నీళ్ళలో కూడా మనం కొన్ని యాలకులు, కొన్ని లవంగాలు, కొన్ని దాల్చిన చెక్క ఈ వాటర్లో కలపాలన్నమాట. ఈ వాటర్లో 2 కర్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇదే నీళ్ళలో మళ్ళీ కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా వేసి ఈ నీళ్ళని చక్కగా మనం తెరలే వరకు వేడి చేయాలన్నమాట. ఒక ఖాళీ గిన్నెలో 5 కేజీల నేను బాస్మతి రైస్ని వేసి ఆ రైస్లో నీళ్లు పోసి దాన్ని నేను నానబెడతాను అన్నమాట. ఇప్పుడు మనం కలుపుకున్న ఆ మటన్ మసాలాని ఈ కట్టెల పొయ్యి మీద తీసుకొచ్చి నేను పెడతాను, ఉడికిస్తాను. ఇప్పుడు ఈ కట్టెల పొయ్యి మీద మటన్ ఉడుకుతూ ఉంటుంది. సైమల్టేనియస్లీ మనకు అక్కడ వాటర్ కూడా వేడవుతూ ఉంటుందన్నమాట వేరే స్టవ్ మీద. ఇదిగో చూడండి, వేరే స్టవ్ మీద ఇలా మనం పెట్టుకొని నీళ్ళు వేడవుతూ ఉంటాయి అన్నమాట. ఈ కట్టెల పొయ్యి మీద పెట్టిన మటన్ మనకు
గిన్నెకి అంటకుండా మనం ఏం చేయాలంటే మధ్య మధ్యలో దాన్ని కలుపుతూ ఉండాలి, లేకపోతే అది గిన్నె కింద అంటుకుంటుంది అన్నమాట, మాడిపోతుంది. ఈ నీళ్లు బాగా తెరిలిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా, ఆ బియ్యాన్ని ఈ నీళ్ళలో కలుపుకోవాలన్నమాట. మధ్య మధ్యలో మనం బయట కట్టెల పొయ్యి మీద పెట్టిన మటన్ అడుగంటకుండా దాన్ని తిప్పుకుంటూ ఉండాలి. ఈ రైస్ వాటర్లో మనం అనేక మసాలాలు కలిపాం కాబట్టి ఆ నీళ్ళు వేస్ట్ అవ్వకుండా ఒక టీ పాన్ వాటర్ మనం ఈ మటన్ మసాలా కలుపుకోవాలి. ఆ రైస్ మనం పలుకుగా ఉన్నప్పుడే, కొంచెం పలుకు మీద ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే దాన్ని అలా లేయర్గా ఆ ఉడికిన మటన్ మీద వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ పలుకు మీద ఉన్న రైస్ మొత్తంని మనం ఏం చేయాలంటే నీళ్లు రాకుండా ఒక జల్లెడ గంటితో తీసుకొని చక్కగా ఆ మటన్ మసాలా మీద ఒక లేయర్గా పరుచుకోవాలి. రైస్ మొత్తాన్ని మనం మటన్ మీద వేసిన తర్వాత ఇక మన దగ్గర మిగిలిన కొత్తిమీర, అలాగే మనం నేతిలో వేయించుకున్న జీడిపప్పు, అలాగే నేతిలో వేయించుకున్న ఉల్లిపాయలు మొత్తం దీని మీద వేసేయాలి. ఇప్పుడు ఆ రైస్ మీద వేడి బయటికి పోకుండా ఒక ఇస్త్రాకును కప్పాలి. అసలు ఈ బిర్యానీ పేరే దమ్ బిర్యానీ, ఎందుకంటే ఆ మటన్ మొత్తం ఆ దమ్ మీదే ఉడుకుతుంది కాబట్టి ఆ దమ్ బయటికి వెళ్ళకుండా మొత్తం అంతా చక్కగా ఇస్త్రాకులతో కప్పేయాలన్నమాట నీట్గా. తర్వాత మూత పెట్టేసి దాన్ని తీసుకొచ్చి ఈ కట్టెల పొయ్యి మీద మళ్ళీ ఉడికించాలి. ఇప్పుడు ఆ కింద కట్టెలన్నీ తీసేసి ఓన్లీ బొగ్గు నుంచి మంట లేకుండా పైన ఏం చేయాలంటే ఆ కట్టెలని పైన పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడండి, కింద అసలు మంట ఉండకూడదు. కింద మంట ఉందంటే మీ అన్నం మొత్తం మాడిపోతుంది కాబట్టి కింద మంట ఉండకూడదు, ఓన్లీ నిప్పులే ఉండాలి. పైన ఏం చేసామంటే ఆ కట్టెలను మొత్తం పైన పెట్టేసామన్నమాట. ఇది ఒక 10 నిమిషాలు ఉంచాలి మనం. ఈ విధంగా ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మనం మూత తీసుకొని ఆ రైస్ ఉడికిందా లేదా అనేది ఒక చిన్న ప్లేట్లు తీసుకొని మనం టేస్ట్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇలా వండిన బిర్యానీ అందరం చక్కగా కూర్చొని ప్లేట్లు వేసుకొని కలిసి ఉంటే కలదు సుఖం కమ్మని సంసారం దీంతన మరి ఇలా చేసుకున్న బిర్యానీలోకి కట్ట, పెరుగు చట్నీ, గోంగూర అండ్ ఆనియన్ స్లైసెస్ ఉంటే ఆ కిక్కే వేరప్ప. సో నేను చెప్పేది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలుసుకున్నప్పుడు ఇలా చక్కగా ఇంట్లోనే బిర్యానీ చేసుకోండి, అది ఎన్నో మెమరబుల్ మూమెంట్స్ ఇస్తుందన్నమాట. ఇంకా మరి ఆ గుమ్మగుమ్మలాడే బిర్యానీ తీసి ఎంజాయ్ చేసేయండి. ఇకపోతే మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.